వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యాంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు కరెంట్ అఫేర్లో మనకి ఏమొచ్చింది సార్ అని చూస్తే, ముఖ్యంగా మనకి ఇటీవల భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న భారత మండపంలో మహావీర్ జయంతిని నిర్వహించడం జరిగింది. ఎవరైనా జయంతి నిర్వహించారు సార్ అంటే మహావీర్ అంటే మనకి ఈ యొక్క జైన మతంలో 24వ తీర్థాంకుడు. ఏది సార్ అంటే జైన మతంలో 24వ తీర్థాంకరుడు 24వ తీర్థాంకరుడు యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతుంది. తీర్థాంకరుడు యొక్క జయంతిని ఓకే, ఇతనే ఏమని పిలుస్తారు సార్ అంటే వర్తమాన మహావీరుడు అనే పేరుతో పిలుస్తారు. వర్తమాన మహావీరుడు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. వర్తమాన మహావీరుడు అనే పేరుతో జరపడం జరుగుతుంది. అయితే ఎక్కడ నిర్వహించారు సార్ అంటే భారత మండపం ఎక్కడుంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. ఇది 2550 భగవాన్ మహావీర్ యొక్క నిర్వాణ్ మహోత్సవంగా ఇక్కడ ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఈ దినాన్న. అయితే ఇతను చూసుకుంటే వర్తమాన మహావీరుడు జైన మతంలో చివరి తీర్థాంకుడు. జైన మతంలో ఎన్నవ తీర్థాంకుడు సార్ అంటే జైన మతంలో ఇతను 24వ తీర్థాంకుడు అండ్ చివరి తీర్థాంకరుడు. ఓకే, ఇతని యొక్క గుర్తు ఏంటి సార్ అంటే సింహం తో పోల్చడం జరుగుతుంది. ఇతని యొక్క గుర్తు ఏంటి సార్ అంటే సింహంతో ఇతన్ని పోలవడం జరుగుతుంది మనకి ఇతను. ఓకే, మనకి ఈ యొక్క జైన మతంలో మొత్తం ఎంతమంది తీర్థాంకులు ఉన్నారంటే 24. అయితే మొదటి తీర్థాంకరుడు ఎవరు సార్ అంటే వృషభనాథుడు అనే పేరుతో పిలుస్తారు. వృషభనాథుడు అనే వ్యక్తిని పిలవడం జరుగుతుంది మనకి. ఇతను మొదటి తీర్థాంకరుడు. ఇతని యొక్క గుర్తు ఏమిటి అని చూస్తే ఇతని యొక్క గుర్తు ఏంటి సార్ అంటే వృషభం. ఇతని యొక్క గుర్తు ఏంటి సార్ అంటే వృషభం అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. కాబట్టి ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ జైన మతానికి సంబంధించిన వర్తమాన మహావీరుడు గురించి చూస్తే ఇతను ఎక్కడ సార్ అంటే బీహార్ లో జన్మించడం జరిగింది. బీహార్ లో ఒక ప్రసిద్ధ వైశాలి రిపబ్లిక్ గల క్రీస్తుపూర్వం 540 సంవత్సరంలో ఇక్ష్వాక రాజ్య వంశానికి చెందిన సిద్ధార్థ మరియు త్రిశాల రాణికి జన్మించిన వాడే ఎవరు సార్ అంటే వర్తమాన మహావీరుడు అనే పేరుతో పిలుస్తారు. అయితే వర్తమాన మహావీరుడు మనకు చూసుకుంటే జైన మతంలో 5 సిద్ధాంతాలు ఉంటాయి. ఏంటి సార్ అంటే అపరిగృహ, ఆస్తేయ, ఓకేనా, అపరిగృహ, ఆస్తేయ. దాని తర్వాత చూసుకుంటే మనకి అంటే అబద్ధం చెప్పకపోవడం, అబద్ధం చెప్పకుండా సత్యంనే పలకడం, అండ్ దాని తర్వాత ఎలాంటి ఆస్తిని కలిగకుండా ఉండడం, ఎప్పుడు నిత్యం సత్యమే మాట్లాడే విధంగా, ఇలాగ మొత్తం 4 ఉంటే దాంట్లో 5వ సిద్ధాంతాన్ని బోధించిన వ్యక్తి ఏది సార్ అంటే వర్తమాన మహావీరుడు. ఇతను బ్రహ్మచర్యం అనే 5వ సిద్ధాంతాన్ని బోధించడం జరిగినది. గతంలో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది మనకి. ఎన్నవ అంటే పంచసూత్రాలలో మనకి 5వ సూత్రం అయిన బ్రహ్మచర్యంని ఇతను జోడించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇతను. దాంతో పాటు చూసుకుంటే మనకి ఈ జైన మతంలో ఉన్న ఆ యొక్క పుస్తకాలను ఏమని పిలుస్తారు సార్ అంటే అంగాలు అనే పేరుతో పిలుస్తాం. ఇవే మనకి ఎన్ని ఉంటాయి సార్ అంటే 12 అంగాలు ఉండడం జరుగుతుంది. ఈ 12 అంగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ద్వాదశ అంగాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ద్వాదశ అంగాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. అయితే జైన మతానికి సంబంధించి 2 జైన సంతతిలు కూడా నిర్వహించడం జరిగింది, లేదా జైన పరిషత్లు కూడా నిర్వహించారు. మొదటిదేమో ఎక్కడ జరిగింది సార్ అంటే మొదటి ఏది పాటలిపుత్రంలో జరగడం జరిగింది. పాటలిపుత్రంలో అంటే ప్రెసెంట్ ఉన్న పాట్నాలో. అండ్ రెండవది ఎక్కడ సార్ అంటే గుజరాత్ లోని వల్లభీలో జరగడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి ఈ యొక్క జైన మతంలో 2 శాఖలు కూడా ఉండడం జరుగుతుంది. ఒకటి ఏంటి సార్ అంటే దిగంబర శాఖ.
దిగంబర శాఖ. ఇది స్థూలభద్రుడి నేతృత్వంలో దక్షిణ భారతదేశానికి రావచ్చిన శాఖ దిగంబర శాఖ అనేది దక్షిణ భారతదేశంలో. రెండవ శాఖ పేరు ఏంటి సార్ అంటే శ్వేతాంబరులు. శ్వేతాంబరులు అనే శాఖ ఉండడం జరుగుతుంది. శ్వేతాంబరులు అనగా తెల్లని వస్త్రాలు ధరించే వాళ్ళు. ఈ దిగంబరులు అనే వాళ్ళు చూసుకుంటే మనకి అసలు వస్త్రాలు ధరించని వాళ్ళుగా చెప్పడం జరుగుతుంది మనకి. అంటే నగ్నంగా ఉంటారు. శ్వేతాంబరులు అంటే తెల్లటి వస్త్రాలు ధరించే వాళ్ళు. అయితే 24వ వర్తమాన మహరుడు యొక్క జయంతి నిర్వహించుకోవడం జరిగింది. అండ్ మొదటి తీర్థంకుడు వృషభనాథుడు. ఎవరంటే వృషభనాథుడు అని మొదటి తీర్థంకుడు చెప్పాం. ఇతని కంటే ముందు ఈ 4 సూత్రాలను బోధించిన వాడు మనకి ఎవరు సార్ అంటే 5వ సూత్రం అయితే బ్రహ్మచర్యాన్ని బోధించిన వాడు వర్తమాన మహావీరుడు. ఇతని కంటే ముందు బోధించిన వ్యక్తి 23వ వాడు ఎవరు సార్ అని చూస్తే 23వ వాడు ఎవరు సార్ అంటే మనకి 23వ తీర్థంకుడు ఎవరు సార్ అంటే పార్శ్వనాథుడు. పార్శ్వనాథుడు అనే పేరుతో పిలుస్తాం. ఇతని యొక్క గుర్తు ఏంటి సార్ అంటే పాముగా పిలవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉంది నాన్న. దీన్ని అకాల మహావీర్ జన్మ కళ్యాణ్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి మొత్తం డేటా మొత్తం చెప్పాను, కొంచెం జాగ్రత్త చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, ఇండోనేషియాలోని ఒక అగ్ని పర్వతం తరచుగా బద్దలవడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉన్నది. ఏది సార్ అంటే మౌంట్ రుయాంగ్. ఏది సార్ అంటే మౌంట్ రుయాంగ్. మౌంట్ రుయాంగ్ అనే అగ్ని పర్వతం. ఈ మౌంట్ రుయాంగ్ అనే అగ్ని పర్వతం ఎక్కడ ఉంది సార్ అంటే ఇండోనేషియాలో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే ఇండోనేషియాలో తరచుగా బద్దలవుతూ ఉంది. ఏది సార్ అంటే ఈ అగ్ని పర్వతం అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఇది నన్ను ఎక్కడుంది ఇండోనేషియాలో ఉండడం జరుగుతుంది. ఇలాగ మనకి ఈ యొక్క భూమి పొరలు ఇలాగ లైన్ గా ఉంటే మనకి ఓకేనన్నా, ఈ భూమి పొరలు ఇలాగా ఉంటే ఈ భూమి పొరల కింద ఇలాగ మాగ్మా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఒక్కసారిగా భూమి ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో అలాగా ఒక రంధ్రం చేసుకుని ఇలాగ పైకి వచ్చి ఇలాగ నిక్షేపితం అవ్వడం జరుగుతుంది. ఈ మాగ్మా బయటకు వచ్చిన తర్వాత లోపల ఉండే గ్యాసెస్ అన్ని కోల్పోయిన తర్వాత అది ఏంగా మారుతుంది సార్ అంటే లావాగా మారడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ప్రపంచంలో అత్యధికంగా అగ్ని పర్వతాలు ఎక్కడ బద్దలవుతాయి సార్ అంటే ప్రపంచంలో అత్యధికంగా అగ్ని పర్వతాలు ఎక్కడ బద్దలవుతాయి సార్ అంటే పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా అగ్ని పర్వతాలు అనేవి బద్దలవ్వడం జరుగుతుంది. ఎక్కడ సార్ దాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఆ పసిఫిక్ మహాసముద్రంలో అగ్ని వలయం అంటాం. దీన్ని మనం రింగ్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో పిలుస్తాం. రింగ్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. రింగ్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. రింగ్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో పిలుస్తాం. దాదాపుగా ఈ పసిఫిక్ మహాసముద్రంలో ప్రపంచంలో బద్దలయ్యే అగ్ని పర్వతాలలో దాదాపుగా 75% అగ్ని పర్వతాలు ఎక్కడ బద్దలవుతున్నాయి సార్ అంటే పసిఫిక్ మహాసముద్రంలోనే బద్దలవుతున్నట్లుగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది దాదాపుగా 75%. అయితే భారతదేశంలో ఉన్న అగ్ని పర్వతాలు ఏవైనా ఉన్నాయా? భారతదేశంలో అగ్ని పర్వతాలు ఏవైనా ఉన్నాయా అనే విషయానికి వస్తే ఇండియాలో భారతదేశంలో అగ్ని పర్వతాల విషయానికి వస్తే మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కడ సార్ అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో 2 అగ్ని పర్వతాలు కనబడతాయి. ఒకటి ఏంటి సార్ అని చూస్తే ఓకేనా ఒక అగ్ని పర్వతం పేరు నార్కొండం అనే పేరుతో పిలుస్తాం. నార్కొండం అంటాం. ఇది అండమాన్ నికోబార్ లోని నార్త్ అండమాన్ ఎదురుగా ఉంటుంది. రెండోది మనకి ఏ అగ్ని పర్వతం సార్ అంటే బారెన్ అనే అగ్ని పర్వతం. రెండవది బారెన్ అనే అగ్ని పర్వతం. ఇది ఎక్కడుంటుంది సార్ అంటే మిడిల్ అండమాన్ కి ఎదురుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి తరచుగా
ఇటీవల అగ్నిపర్వతం ఎక్కడ బద్దలవుతుందంటే ఇండోనేషియాలో బద్దలవుతుంది. ఆ అగ్నిపర్వతం పేరు ఏంటి సార్ అంటే మౌంట్ రుయాంగ్ అనే అగ్నిపర్వతం. ప్రపంచంలో అత్యధికంగా అగ్నిపర్వతాలు ఎక్కడ బద్దలవుతాయంటే పసిఫిక్ ఓషన్ లో బద్దలవడం జరుగుతుంది. అదే మన దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. ప్రపంచంలో దాదాపుగా 75 రకాల అగ్నిపర్వతాలు అనేవి మనకి 75% అగ్నిపర్వతాలు ఇక్కడే బద్దలవుతాయి. అయితే భారతదేశంలో ఉన్న అగ్నిపర్వతాల విషయానికి వస్తే ఒకటి మనకి నార్కొండం, రెండవది బారెన్ లాంటి అగ్ని పర్వతాలు ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇలాంటి క్వశ్చన్లు మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనన్నా, ఇటీవల జరిగిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా మనకు అడిగారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే ఐఎంఎఫ్ ఇటీవల చూడండి, ఐఎంఎఫ్ తరచుగా కరెంట్ అఫైర్ లో వస్తుంది మనకి. ఏది సార్ అంటే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అనేది. ఇది ఏం చేస్తుంది సార్ అంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు ఎక్కువగా రుణాలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని చెప్పింది. ఓకే, తక్కువ ఆదాయం కలిగిన దేశాలు, తక్కువ ఆదాయం కలిగిన దేశాలు, ఆదాయం కలిగిన దేశాలు ఎక్కువగా రుణాలు మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి అని ఇది ప్రకటించడం జరిగినది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మనకి ఐఎంఎఫ్ యొక్క అంచనా ప్రకారం ఆదాయం తక్కువగా ఉన్న దేశాలలో 2024లో వృద్ధి అంచనాల విషయానికి వస్తే 2024 వృద్ధి అంచనాలు వస్తే 4.9 వృద్ధి అంచనాల నుంచి 4.7% తగ్గించడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతున్న ఆదాయం తక్కువగా ఉన్న దేశాల యొక్క లిస్ట్ ప్రకటిస్తే 2024లో 4.9% వృద్ధి అంచనాలు డెవలప్ అయి ఉంటే అది 4.7% తగ్గించడం జరిగింది. దాదాపుగా ప్రపంచంలో 75 పేద దేశాలు ఏవైతే ఉన్నాయో 75 పేద దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సగం దేశాలు 75 పేద దేశాలు సగం దేశాలు ఈ యొక్క ఆదాయ అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయంట. ఆదాయ అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి అని ప్రకటించడం జరిగింది. అత్యధికంగా మనకి ఎక్కడ సార్ అంటే సబ్ సహారా ఉప సహారా ప్రాంతంలో, ఉప సహారా అంటే ఆఫ్రికాలోని ఉప సహారా ప్రాంతంలో దాదాపుగా 12% రుణ సేవల చెల్లింపులను ఎదుర్కోవడం జరుగుతుంది మనకి. ఇది అంటే గత దశాబ్దంతో పోలిస్తే ఇది 5% ఎక్కువగా ప్రకటించడం జరిగింది. అంటే దీని యొక్క ఐఎంఎఫ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన గ్రూప్ ఎకానమీలో రావచ్చు నాన్న. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు ఎక్కువగా రుణాలను ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది అని చెప్పారు. అందుకే దీని యొక్క దాదాపుగా 2024లో వృద్ధి అంచనాలు 4.9 నుంచి 4.7కు తగ్గించారు. చూడండి, దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 75 పేద దేశాల్లో ఆదాయ అంతరాయం అనేది పెంచడం జరిగినదిగా ప్రకటించారు మనకి. ఒక సహారా ఏడాదిలో ఏకంగా 12% రుణ సేవలను సర్వీస్ ని ఓకేనా ఈ యొక్క లోన్ సర్వీసెస్ ని 12% ఇచ్చేయడం జరిగింది. అంటే గత దశాబ్దంలో అంటే గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 5% ఎక్కువగా చెల్లిస్తున్నాయి అని కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా ఐఎంఎఫ్ విషయానికి వస్తే ఇది ఎక్కడో ఐఎంఎఫ్ అనేది మనకు చూసుకుంటే ఇది 1945లో ఏర్పాటైంది. ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1945లో ఏర్పాటైంది. దీంట్లో మొత్తం కూడా 190 దేశాలు సభ్యత్వంని పొందడం జరిగినది. అయితే నేటి ప్రశ్న ఏమిటి సార్ అంటే ఓకే మన వాళ్ళు కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఐఎంఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ కలదు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధంలో మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధంలో సాహసోపేతంగా అంటే పోరాడిన వీరులకు భారతీయ సైనికులకు ఈ బ్రిటన్ లోని ఒక చోట ఏం చేశారు సార్ అంటే మనకి ఓకేనన్న ఈ యొక్క ఇండియా గేట్ వద్ద మెమోరియల్లో వార్షిక బహుళ విశ్వాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే బ్రిటన్ లోని
బ్రిటన్ మరియు హోమ్ సిటీ కౌన్సిల్లో, అంటే మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన వీరుల కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఇది బ్రిటన్ లోని ఇండియా గేట్ థామస్ పైర్ వీట్ లో దీన్ని రూపొందించడం జరిగినది. దీనిని గుజరాత్ శిల్పులచే దీన్ని నిర్మించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 26 అక్టోబర్ 1921 పాటియాల మహారాజు భూపేంద్ర సింగ్ చేత ఈ యొక్క ఆవిష్కరించబడడం జరిగినదిగా ప్రకటించడం జరిగింది. అయితే వాళ్ళకు సంబంధించిన ఎక్కడ సార్ అంటే ఇండియా గేట్ మెమోరియల్ వద్ద ఈ వార్షిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అంటున్నాం. అయితే మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది సార్ అంటే మనకి 1914 నుండి 1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ఏది సార్ అంటే మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరగడం జరిగింది. ఎందుకు జరిగింది సార్ అంటే మొదటి ప్రపంచ యుద్ధం అనేది పక్కన ఉండే రెండు దేశాలు ఆస్ట్రియా అండ్ సెర్బియా, ఈ రెండు దేశాల మధ్యలో ఉన్న ఒక సరిహద్దు ప్రాంతం బోస్నియాను ఎవరు ఆక్రమించారు? ఆస్ట్రియా. ఇది సెర్బియాలోని భూభాగం. అయితే ఇక్కడ ఉన్న బ్లాక్ హ్యాండ్ అనే ఉగ్రవాద సంస్థ, బ్లాక్ హ్యాండ్ అనే ఉగ్రవాద సంస్థ నాయకుడు గరిలో ప్రిన్స్ ఈ ఆస్ట్రియా యువరాజు అయిన ఫెర్డినాండ్ మరియు సోఫియాలను హతమార్చడం జరిగింది. అందువల్ల మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దీంట్లో దాదాపుగా 70,000 మంది కంటే ఎక్కువ మంది గాయపడడం మరణించడం జరిగినది. దాని తర్వాత రెండో ప్రపంచ యుద్ధం చూసుకుంటే మనకి ఎప్పుడు జరిగింది సార్ అంటే 1939 నుంచి 1945 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం అనేది జరగడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది సార్ అంటే మనకి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అయితే దీంట్లో ముఖ్యంగా హిట్లర్ అనేది పోలాండ్ క్యాపిటల్ అయిన వార్సాను ఆక్రమించాడు. దాంతో పాటు మనకి ఈ యొక్క 1929లో ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక మాంద్యం కూడా సంభవించింది. అవన్నీ కూడా ఈ రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీసాయి. అలాగా ఈ దాదాపుగా 84,000 మంది పైగా దీంట్లో గాయపడ్డారు. అలాగా ఈ రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన భారతీయులకు సంబంధించి ఈ యొక్క ఇంగ్లాండ్ లో ఉన్న ఇండియా గేట్ మెమోరియల్ వద్ద వీళ్ళకి సంబంధించిన ధైర్య సాహసాలు మెచ్చుకుంటూ ఒక బహుళ వార్షిక విశ్వాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే దక్షిణ భారతదేశంలోనే ఒక గొప్ప సాంస్కృతిక వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో గొప్ప సాంస్కృతిక ఉత్సవం అనేది ఒక పండుగ అనేది జరుగుతుంది మనకి. ఏది సార్ అంటే త్రిశూర్పురం. ఏది సార్ అంటే త్రిశూర్పురం అనేది ఒక గొప్ప సాంస్కృతిక కార్యక్రమం లేదా పండుగ అని కూడా పిలవచ్చు. సాంస్కృతిక కార్యక్రమం, ఒక గొప్ప సాంస్కృతిక కార్యక్రమం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఇది 1790 నుండి 1805 వరకు కొచ్చిన్ పాలకుడు అయిన ఎవరు సార్ అని చూస్తే మనకి శక్తన్ దంపురాన్. ఎవరు సార్ అంటే శక్తన్ దంపురాన్ అనే వ్యక్తి చేత మొదటిసారిగా ఈ త్రిశూర్పురం అనే ఆలయ పండుగ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా కేరళలో దీన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రసిద్ధి గావించిన పండుగ త్రిశూర్ పండుగ. అక్కడ ఉండే అనేక రకాల తెగల వాళ్ళు, అనేక రకాల మతాల వాళ్ళు అందరూ ఈ పండుగను నిర్వహించడం జరుగుతుంది. దీనిని 1790 అండ్ 1905 మధ్య కొచ్చిన్ పాలకుడు అయిన శక్తన్ దంపూర్ అనే వ్యక్తి
ప్రారంభించడం జరిగినదిగా చెప్తారు. కరెక్ట్ గా అంటే 1796లో ఈ యొక్క పండుగ అనేది ప్రారంభం అవడం జరిగినది. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి అన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఆంగ్ల భాష దినోత్సవంగా ఏప్రిల్ 23వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడు యుఎన్ఓ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 23వ తారీఖుని ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అని చూస్తే మనకి ఏప్రిల్ 23వ తారీఖుని ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా ఇంగ్లీష్ భాష దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తున్నారు సార్ అంటే యుఎన్ఓ. ఎందుకు నిర్వహిస్తుంది సార్ అంటే మనకి ఇంగ్లీష్ లో చాసర్ వంటి వాడు అని పేర్కొన్న షేక్స్పియర్ యొక్క జయంతి సందర్భంగా విలియం షేక్స్పియర్ యొక్క జయంతి సందర్భంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది మనకి. అయితే మనకి ఈ యొక్క ఎప్పుడు జన్మించాడు సార్ అంటే 1564 ఏప్రిల్ 23వ తారీఖున ఇతను జన్మించాడు. మళ్ళీ 1616 ఏప్రిల్ 23వ తారీఖునే మరణించడం జరిగినది. ఓకే, అతని ఇంగ్లీష్ లో చాసర్ వంటి వాడు అని ఎవరిని పిలుస్తాం సార్ అంటే షేక్స్పియర్ ని. అయితే యుఎన్ఓ కాబట్టి యుఎన్ఓలో ఉన్న మొత్తం భాషల సంఖ్య 6 భాషలు ఉండడం జరుగుతుంది. వాటిని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక చిన్న కోడ్ చెప్తాను చూడండి నాన్న. ఏసీఎఫ్ రెస్ట్ ఏది సార్ అంటే ఏసీఎఫ్ రెస్ట్ అనే పేరుతో పిలవచ్చు. మనకు 6 కావాలి కాబట్టి చివరిది ఏదైతే వస్తుందో దాన్ని తీసేయండి. ఉదాహరణకి ఏ అంటే అరబిక్, అండ్ సి అంటే చైనీస్, అండ్ ఎఫ్ అంటే ఫ్రెంచ్, ఆర్ అంటే రష్యన్, ఈ అంటే ఇంగ్లీష్, అండ్ ఎస్ అంటే స్పానిష్. ఓకే, మొత్తం 6 భాషలు. దీంట్లో చివరగా చేరిన భాష 1973లో అరబిక్ చివరిగా చేరిన భాష. అయితే ఇదే అరబిక్ ని 1982లో సెక్యూరిటీ కౌన్సిల్ లో అఫీషియల్ లాంగ్వేజ్ గా కూడా చేర్చడం జరిగింది. ఓకే, సెక్యూరిటీ కౌన్సిల్ లో అఫీషియల్ లాంగ్వేజ్ కూడా చేర్చడం జరిగింది. అయితే యుఎన్ఓలో 7వ అధికార భాషగా హిందీని చేర్చాల అని ప్రపోజల్లో కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్త చూడండి అన్న. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు 100% క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే 34వ సెంగ్ క్లిహాంగ్ ఉత్సవం కాశీ స్వదేశీ విశ్వాసం యొక్క గౌరవప్రదమైన ఒక ఉత్సవాన్ని ఏప్రిల్ 19 నుండి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇది మనకి ఏప్రిల్ 19 ముగిసింది. మేఘాలయలోని వసియోజెర్ లో దీన్ని నిర్వహించారు నన్ను. ఓకే, ఈ స్థానికులు గిరిజనులు జరుపుకునే ఒక పండుగగా చెప్పడం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా. ఏది సార్ అంటే సెంగ్ క్లిహాంగ్ ఉత్సవం నన్ను. అయితే మనకి ఇది మేఘాలయ రాష్ట్రంలో జరుపుకునే ప్రధానమైన పండుగ అని చెప్పవచ్చు. ఎక్కడ సార్ అంటే మేఘాలయ రాష్ట్రంలో. ఈ మేఘాలయ రాష్ట్రంలో ఉన్న స్థానిక గిరిజనులు గారో, ఓకేనా, గారో కాశీ జయంతియ లాంటి గిరిజన తెగలు అంటే అక్కడ ఉండే స్థానికల కొండల పేర్లు కూడా ఈ తెగల పేర్లపైనే ఉంటాయి. ఇక్కడ జరిగే ఒక సాంస్కృతికమైన కార్యక్రమం అని కూడా పంట అదే సెంగ్ క్లిహాంగ్ ఉత్సవం అనేది. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఈ ప్రాంతంలోనే ఈ యొక్క గారో కొండల దగ్గరలోని కాశీ కొండల దగ్గరలోనే మనకి ఒక ప్రాంతం కూడా ఉంటుంది. అదే మాసిన్ రామ్. ఏది సార్ అంటే మనకి మాసిన్ రామ్ అనేది. ఈ మాసిన్ రామ్ అనేది ఏంటి సార్ అని చూసుకుంటే మేఘాలయలో
మాసిన్ రామ్ అనేది చూసుకుంటే మనకి ఏంటి సార్ ఈ ప్రాంతంలో అంటే భారతదేశంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం ఈ మాన్సిన్ రామ్ మేఘాలయలో ఉంటుంది. రెండవ అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం చిరుపుంజి. ఏది సార్ అంటే చిరుపుంజి కూడా ఇక్కడే ఉంటుంది మనకి. రెండవ అత్యధిక వర్షపాతం ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం మాన్సిన్ రామ్ వాళ్ళని ఇండియాలోనే కాదు, చిరుపుంజి మనకి. దీన్ని ఇటీవల ఏమని పిలుస్తున్నారు సార్ అంటే సహరు అనే పేరుతో పిలవడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అదే దక్షిణ భారతదేశంలో అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం అని చూస్తే దక్షిణ భారతదేశంలో ఓకే అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం ఎక్కడ సార్ అంటే అంగుబే. ఎక్కడుంది సార్ అంటే మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. అంగుబే అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం మనకి దక్షిణ భారతదేశంలో. కానీ ఇది కూడా కొంచెం జాగ్రత్త చూడండి, ఇక్కడ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉండొచ్చు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఒక ముఖ్యమైన పండుగ కూడా మనం చూసాం. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే ప్రపంచ పుస్తకం మరియు కాపీరైట్ దినోత్సవం 2024 ఏప్రిల్ 23వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది మనకి. ఓకే దీనిని యుఎన్ఓ 1995 నుంచి యుఎన్ఓ ఎప్పటి నుంచి సార్ అంటే 1995 నుంచి ఎవరు నిర్వహిస్తున్నారు? యుఎన్ఓ. ఓకే ఏప్రిల్ 23వ తారీఖుని ప్రపంచ పుస్తకం మరియు కాపీరైట్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది మనకి. ఏదేనన్న కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త చూసుకోండి మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే కేరళలోని అల్పూజాలో మనకి బర్డ్ ఫ్లూ విజృంభణ అనేది మొదలవ్వడం జరిగింది. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న బర్డ్ ఫ్లూ వ్యాధి. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది మనకి అటవీ జంతువుల నుంచి సంక్రమించే వ్యాధి నాన్న. అటవీ పక్షుల నుంచి సంక్రమించేది. ఎక్కడ సార్ అంటే కేరళలోని అలపూజా ప్రాంతంలో అత్యధికంగా ఇది విజృంభణ అనేది కనబడుతుంది అని చెప్పారు. అయితే బర్డ్ ఫ్లూ అనేది మొట్టమొదటిసారిగా ఇండియాలో ఎక్కడ గుర్తించబడింది? ఇండియాలో మొదటిసారిగా మహారాష్ట్రలో ఈ కేసు మొదటిసారిగా నమోదవడం జరిగినది 2006వ సంవత్సరంలో. ఇప్పుడు అత్యధికంగా ప్రమాదకరంగా మారిన ఏది సార్ అంటే బర్డ్ ఫ్లూ. 2006లో మొట్టమొదటిసారిగా దీన్ని గుర్తించడం జరిగినది మనకి. ఏదేనా ఇది ఆప్టోమైక్సోవిరిడే అనే ఫ్యామిలీకి చెందిన వన్ ఆఫ్ ద వైరస్. దీన్నే మనము ఏమంటాం సార్ అంటే ఓకేనా దీన్నే మనం H1N5 అనే పేరుతో కూడా పిలుస్తాం మనం. ఓకే లేదా H5N1 అనే పేరుతో కూడా పిలవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఇది మన భారతదేశంలో మొట్టమొదటి కేసు ఇక్కడ ఇదవ్వడం జరుగుతుంది. ఇది ఏ దాని నుంచి వస్తుంది సార్ అంటే మనకి పక్షుల నుంచి సంక్రమించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది నన్ను ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కలరా కోసం ఏ దానికోసం సార్ అంటే కలరా కోసం ఒక కొత్త వ్యాక్సిన్ నోటి ద్వారా అందించే ఒక కొత్త వ్యాక్సిన్ ని తీసుకురావడం జరిగింది. అయితే దాన్ని ఏమంటాం సార్ అంటే యువిచోల్-ఎస్. ఏమంటాం సార్ అంటే యువిచోల్-ఎస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఓకే ఇది ఒక కలరా వ్యాక్సిన్ గా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది నన్ను అయితే ప్రపంచవ్యాప్తంగా 2021 నుంచి కలరా వ్యాధి మరణాలు ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. ఆ మరణాలను దృష్టిలో పెట్టుకొని 2024లో WHO కొత్త వ్యాక్సిన్ ని ఆమోదించడం జరిగింది. దాన్ని యువిచోల్-ఎస్ అనే పేరుతో ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఏదేనా దాని తర్వాత ఇటీవల చూడండి WHO నైజీరియా ప్రాంతంలో ఒక కొత్త వ్యాక్సిన్ ని కూడా ఇంప్లిమెంట్ చేసింది. మనమే కరెంట్ అఫైర్ లో భాగంగా చెప్పాం. ఈ మినింజైట్ అంటే మనకి మెదడు సంబంధిత వ్యాధికి సంబంధించి ఒక కొత్త వ్యాక్సిన్ ని కూడా ఇంప్లిమెంట్ చేసింది. మనము ఆఫ్రికా దేశాల్లో దీన్ని మొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేశారని కూడా మనం కరెంట్ అఫైర్ లో చెప్పుకున్నాం. ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా యాడ్ చేసుకున్నాను. మనకి ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భాగంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే పసుపు భాస్వరం ఆధారిత ఎలుక విషం
తీసుకోవడం వల్ల అనేక రాష్ట్రాలలో గణనీయమైన సంఖ్యలో మరణాలతో పోరాడుతున్నాయి అంట. అంటే పసుపు భాస్వరం ఆధారిత ఎలుక విషం తీసుకోవడం వలన అనేక రాష్ట్రాలు గణనీయమైన సంఖ్యలో మరణాలతో పోరాడుతున్నాయి. ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ తమిళనాడు చాప్టర్ 2019 లో తమిళనాడులోని 6 జిల్లాలలో 6 నెలల్లో సర్వే చేయగా 450 మంది ఎలుక విషం తీసుకోవడం వల్లనే మరణించారు అని చెప్తుంది. దాదాపుగా 450 మంది ఎలుక విషం తీసుకోవడం వల్లనే ఈ 2019లో 6 జిల్లాల్లో 450 మంది మరణించారని చెప్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ నన్ను. ఇది రోడోటిసైడ్ ప్రేరిత తీవ్రమైన కాలేయ గాయం కావడం, తీవ్రమైన కాలేయ వైఫల్య కేసులు దీని ద్వారా ఇది అవ్వడం జరుగుతుంది. అందుకే తమిళనాడు ప్రభుత్వం ప్లాస్మా మార్పిడిని కూడా చేపడుతుందిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఎలుక విషయం తీసుకోవడం వల్ల దాదాపుగా మనకి చాలా మంది మరణాలు సంభవిస్తున్నాయి అని చెప్తున్నారు. అయితే పసుపు భాస్వరం గురించి చూసుకుంటే తెలుపు, ఎరుపు మరియు నలుపు వంటి భాస్వరం యొక్క 3 రూపాల్లో అందుబాటులో ఉంటాయి. ఇది మనకి తెలుపు, ఎరుపు, నలుపు యొక్క వంటి 3 రూపాల్లో ఉండడం జరుగుతుంది. పసుపు భాస్వరం అనేది ఎరుపు భాస్వరం యొక్క చిన్న మొత్తంలో ఏర్పడడం జరుగుతుంది. దీని ఫలితంగా తెల్ల భాస్వరం యొక్క రంగు అనేది మారడం జరుగుతుంది మనకి అని చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా సాధారణంగా ప్రోటోప్లాస్టిక్ ట్రాన్సిస్ మరియు బ్రాణ సంచ అండ్ ఎలుక సంహారక మరియు ఎరువుల తయారీలలో ఈ యొక్క పసుపు భాస్వరం సంబంధించినది వాడడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్కువగా క్వశ్చన్ పడడానికి ప్రెసెంట్ కరెంట్ అఫైర్ లో ట్రెండింగ్ లో ఉన్న విషయాన్ని అడుగుతారు. ఇది మనకి ఏది సార్ అంటే హిందూ న్యూస్ పేపర్ లో దీన్ని పబ్లిష్ చేశాను. ఇవన్నీ కూడా నేను చెప్పేవి మాక్సిమం ఏంటి సార్ అంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా ప్రముఖమైన న్యూస్ పేపర్లు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎగ్జామ్లు కావచ్చు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ లో కావచ్చు ఎక్కువగా పేపర్ ఆధారిత క్వశ్చన్లు పడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ క్వశ్చన్లు అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఆలివ్ రిడ్లే తాబేల సంబంధించి ఆర్టికల్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఆలివ్ రిడ్లే తాబేలు మనకి ఎక్కడ ఉంటాయి సార్ అంటే మనకి ఈ యొక్క ఒడిస్సా రాష్ట్రంలోని ఒక ప్రముఖమైన నది ఏది సార్ అంటే ఋషికుల్యా నది. ఎక్కడైతే ఋషికుల్యా నది ఉంటుందో ఆ నది యొక్క ముఖద్వారం అంటే సముద్రంలో కలిసే ప్రాంతం వద్ద ఈ ఒడిస్సాలోని గహీర్మాత ప్రాంతంలో గహీర్మాతా బీచ్ పరివాహక ప్రాంతంలో ఏది సార్ అంటే ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ అనేది జరుగుతుంది. ఏ చట్టం ప్రకారం సార్ అంటే 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం మనకి ఈ యొక్క ఆలివ్ రిడ్లే తాబేలను 1972 షెడ్యూల్ 1 ప్రకారం దీన్ని రక్షించడం జరుగుతుంది. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఇవి తన సంతానోత్పత్తి కోసం భారతదేశానికి వస్తాయి. ఎక్కడి నుంచి సార్ అంటే పసిఫిక్, మెయిన్ గా ఏంటి సార్ అంటే పసిఫిక్ మహాసముద్రం, రెండవది అట్లాంటిక్ మహాసముద్ర నుంచి అవి వలసలు వచ్చి భారతదేశంలో ఈ గహీర్మాతా బీచ్ ప్రాంతంలో గుడ్లు పెట్టి తమ సంతానోత్పత్తిని పెంచుకున్న తర్వాత మళ్ళీ వలసలు వెళ్ళిపోవడం జరుగుతాయి అవి వచ్చిన తర్వాత. అలాగా మనకి వీటికి సంబంధించి ఇవి ఏది సార్ అంతర్జాతీయ వ్యాప్తంగా ఇవి ప్రమాదంలో ఉన్నాయి అని ఆర్టికల్ ఇచ్చాడు. అంటే రోజు రోజుకి ఇవి ఏమవుతున్నాయి సార్ అంటే మనకి వీటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంది అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అయితే సీ టర్టిల్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో సముద్ర తాబేలు సంబంధించి ఉంది. ఒకటి ఏది సార్ అంటే లెదర్ బ్లాక్, ఓకే, లాదరల్ బ్యాక్ అండ్ లాంగర్ హెడ్ అండ్ హక్స్ బిల్, గ్రీన్ అండ్ ఆలివ్ రిడ్లే అనేది మనకి ఈ యొక్క భారతదేశంలో సముద్ర తాబేలు. ఇవి కేవలం 45 నుంచి 60 రోజుల్లో 60 days లో ఇవి పొదుగుతాయి అంట.
45 నుంచి 60 రోజులలో ఇవి పెరగడం జరుగుతుంది. అవి పొదిగిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత సముద్రంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ సముద్ర తాబేల భూమిపైన నివసించే తాబేల్లో అతి చిన్న తాబేళ్లలో ఒకటిగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. దీనికోసం ఇండియన్ గవర్నమెంట్ 1975 లో ఒక ప్రాజెక్ట్ కూడా చేపట్టింది. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇన్సర్ అంటే ఆపరేషన్ సీ టార్టుల్స్. ఓకే, ఆపరేషన్ సీ టార్టుల్స్ అనే ఒక కార్యక్రమం కూడా చేపట్టింది. అంటే సముద్రపు తాబేళ్ల సంరక్షణ. అండ్ దాంతో పాటు ఒడిశా గవర్నమెంట్ కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏంటి సార్ అంటే ఆపరేషన్ కచాప్ అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అంటే ఈ యొక్క వడియా లాంగ్వేజ్ లో కచాప్ అనగా ఏంటి సార్ అంటే తాబేలు అని అర్థం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతానన్న. ఏంటి సార్ అంటే మనకి ఓకే మేటా అనే ఒక గ్రూప్ మన ఇప్పుడు ఫేస్బుక్ అండ్ ఓకేనన్న ఫేస్బుక్ అండ్ అక్కడ నుంచి వాట్సాప్ ఈ దాంతో పాటు మనకి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వాడుతున్నాం కదా, దీనికి సంబంధించినవే META దీనికి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇది కొత్తగా ఒక LLM అనే ఒక దాన్ని పరిచయం చేయడం జరిగింది. ఏది సార్ అంటే LLM. దీన్ని ఏమన్నా చూసారు అంటే లామా 3 అనే దాన్ని పరిచయం చేయడం జరిగింది. ఇదేంటి సార్ అంటే ఇమేజ్ జనరేట్ ను కూడా పరిచయం చేయడం జరిగింది. ఓకే, ఇది వినియోగదారులు ప్రాంప్ట్ ను టైప్ చేసినప్పుడు అవి చిత్రాలు నిజ సమయంలో అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే మనము ఏదైనా టైప్ చేసినప్పుడు ఈ యొక్క లామా 3 వలన ఏమవుతుంది సార్ అంటే మనకి ఇమేజ్ అనేది వస్తుంది. ఏదైతే టైప్ చేస్తామో దానికి సంబంధించి ఈ కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. లామా లేదా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ AI అనేది 2023లో మేటా AI ద్వారా పరిచయం చేసింది. దీన్నే LLM కుటుంబానికి చెందినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, కాబట్టి పెద్ద భాష నమూనాలకు సంబంధించి మనము దీన్ని ఇచ్చేయడం జరుగుతుందన్న. లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో భాగంగా లామాను తీసుకురావడం జరిగింది మేటా గ్రూప్. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో కరెంట్ అఫైర్ లో భాగంగా పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ఏప్రిల్ 19న ఇది సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సింపుల్ గా IRDAI అనే పేరుతో పిలుస్తారు. ఇన్సర్ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మనకి 1938 చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం ఓకే 1938 యాక్ట్ అంటే ఏది సార్ అంటే భీమా యాక్ట్ అంటాం. ఓకే, భీమా యాక్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ భీమా యాక్ట్ ని బేస్ చేసుకొని మనకి 1999లో ఏదాని సార్ ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఇది ఈ యొక్క 2024లో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించడం జరిగింది. సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగడం జరిగినది మనకి. దాంతో పాటు ఈ 2024 ఏప్రిల్ 1 నుంచి ఈ యొక్క గతంలో వ్యక్తుల 65 ఏళ్ల వయసు వరకు మాత్రమే బీమా పాలసీ కొనుగోలు చేయడానికి పరిమితం చేయడం జరిగింది. అంటే 65 ఇయర్స్ వరకు ఉన్న వయసు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి దీనికి అర్హత కల్పించడం జరిగింది. ఇది ఈ రోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో మనం చూద్దాం. ఆల్రెడీ మన RS అకాడమీలో గ్రూప్ 2 బ్యాచ్ అనేది ప్రారంభమైంది. దానితో పాటు మనకి RPF అండ్ అక్కడ నుంచి SSC బ్యాంక్స్ సంబంధించిన బ్యాచ్లు, దాంతో పాటు మనకి కానిస్టేబుల్ సంబంధించిన మెయిన్స్ బ్యాచ్లు కూడా ప్రారంభమైంది. మీరు సంబంధిత కనెక్ట్ అయ్యి మీకు సంబంధించిన కోర్సు ఎంచుకోగలరు. RS అకాడమీ కర్నూలు. మీ స్వామి సార్. జై హింద్.